సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు. రుణమాఫీ కాని వారికి త్వరలో పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ కాని రైతుల నుంచి వివరాలను కూడా తీసుకుంటున్నారని తెలిపారు. సొసైటీ నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చెక్కులు అందజేయడం జరిగింది. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచింగ్ లేకనో రేషన్ కార్డుల పేరు లేకనో వాళ్ళందరినీ కూడా స్థానిక ఏఓ ద్వారా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అర్హులందరికీ ఏవైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయో వీటి ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతాయి. కేవలం ప్రతిపక్షాలు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది, రైతులలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎవరైతే స్థానిక కౌన్సిలర్లు ఉన్నారో ఈ ప్రాంతంలో ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ రుణమాఫీ జరిగింది. మరి వాళ్ళందరూ రుణమాఫీ జరిగిన తర్వాత కూడా ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉనికి ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా రైతాంగాలు గతంలో కూడా పక్షాన రుణమాఫీ చేసింది కాంగ్రెసే. మళ్ళా